హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సినిమా ప్రపంచం అదో మాయ ప్రపంచం. ఒక సినిమాకు అసలైన హీరోలు ఎవరంటే ప్రొడ్యూసర్లు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి వెళ్ళి అంటే హీరో కానివ్వండి, ఆ సినిమా పరిశ్రమలో పనిచేసే చిన్న కార్మికుడి దగ్గర నుంచి వెళ్ళి నటుల వరకు కానివ్వండి, ప్రతి ఒక్క అవసరాలని కూడా సినిమా మొత్తం రిలీజ్ అయ్యే వరకు కూడా ప్రొడ్యూసర్ కష్టాలు, తన లైఫ్ని ఎంత పనంగా పెట్టి ఆ సినిమాకు తన దగ్గర ఉన్న పైసలు మొత్తం పెట్టడం జరుగుతుందో ఆ బాధ అదంతా ఎవరికైతే ఉందో ఆ ప్రొడ్యూసర్లకే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట అన్నారు ఒక ఈవెంట్లో. ఏమని? "ఉం, సినిమా టికెట్ల పెంపు కోసం సినిమా హీరోలు రావాలనా, ప్రొడ్యూసర్లు పోవాలి కదా అని అంటారు. ఒక సినిమా వెనకాల అసలైన హీరో ఎవరు ప్రొడ్యూసర్లనే చెప్పాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ బాధలు ఏంటిది సినిమా రిలీజ్ అయ్యే వరకు. ఒకప్పుడు సినిమాకి ఇంత బడ్జెట్లు లేకుంటుండే. అట్లనే మళ్ళా ఏదైతుందో మంచిగా వాళ్ళు కొన్ని నెలలలో సినిమా షూటింగ్లు కంప్లీట్ చేసేసుకొని ఈ సినిమాలు రిలీజ్ అవుతుండే, మంచిగా నడుస్తుండే. మంచిగా అప్పుడైతే మంచిగా 100 రోజులు వజ్రోత్సవాలని చాలా చేస్తుండే అప్పట్లో ప్రోగ్రామ్స్. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎంతసేపు అయిందా బిజినెస్ అయిపోయింది సినిమా అనేది. ఉం? ఒక్కొక్కరు రెమ్యునరేషన్ చూస్తే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఏడికో పోయింది. ఉం? ఒకప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ పైన కూర్చుంటే, చూడండి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వాళ్ళందరూ కూడా కింద కూర్చుంటుండే. అంతే, అంటే ప్రొడ్యూసర్లకు అంత రెస్పెక్ట్ ఇస్తుండే వాళ్ళు. ఉం? ఇప్పుడు చూడండి హీరోలకు పైసలు ఎక్కువైపోయి ఈ ప్రొడ్యూసర్లు పెట్టే భిక్ష పైన బతికేటోళ్ళు ఈ హీరోలంతా. ఉం? సినిమా లాస్ అయితే హీరోలకు ఏం కాదు, వీళ్ళకి 3-4 సినిమాలు ఫ్లాప్ అయినా హీరోలకు ఏం కాదు. లాస్ అయ్యేది ఎవరు? ప్రొడ్యూసర్లు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ సినిమా షూటింగ్ అది అంతా చేసినాక వీళ్ళకి ఇష్టమున్న సీన్లు చెప్పడం, ఆ సీన్లు పెట్టమని చెప్పడం, ఇంకొని వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ పైసలు ఏదో తీసుకొచ్చి ఆడ పెడుతున్నట్టు వ్యవహరిస్తారు వీళ్ళంతా. పెద్ద హీరోలు కదా, ఇలా కొంచెం పైసలను పేరు రాగానే కొంచెం తలకెక్కింది బాగా. ఈ తెర మీద హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నిర్మాతల ముందు జీరోలే. ఎప్పటికి కూడా ఈ హీరోలు కాదు. చూడండి ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి అట్లా అంటే మిమ్మల్ని పెట్టుకొని లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఆ మాట ఎట్లా అన్నారు పవన్ కళ్యాణ్ గారు? నాకైతే ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. సినిమా అంటే ఇక మీరు ఒక్కరు వచ్చి యాక్టింగ్ చేస్తే అయిపోయిందా? అంటే మీతోనే నడుస్తుందా సినిమాలన్నీ? కాదు కదా. ఒక సినిమా బయటికి రావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. ఎడిటింగ్లను కానివ్వండి, షూటింగ్ స్పాట్స్ అవి ఇవన్నీ మీరు కాదు కదా. మీరేమున్నా టైంకి వస్తారు, మీకు కారాగాని ఇస్తారు, ఆడ వస్తారు, కూర్చుంటారు, చేసుకొని మీరు వెళ్ళిపోతారు. మీరు కష్టం పడుతుంది, పడతలే అనట్లే. మీ రెమ్యునరేషన్ అనేది మీకు వస్తుంది. మీకు వస్తే అయిపోతుందా? మరి ఈ సినిమా వెనకాల ఉన్న వాళ్ళందరూ బతకాలి కదా. ఇప్పుడు ఒక సినిమా మనం చూసుకున్నట్లయితే, సినిమా పరంగా ఏదైనా చూసుకున్నట్లయితే, ఒక సినిమా వెనకాల బాగుపడేది ఎవరైతే ఉంటారో ఈ పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే బాగుపడేది. మరి దాని లోపల ఉన్న ఎలక్ట్రీషియన్లు వాళ్ళ ఇల్లులను కూడా దోచుకుంటున్నారు కదా మీరు. వాళ్ళకు అందించి ఇప్పుడు చిత్రపురి కాలనీలో మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి సంబంధించిన ఇల్లులను కూడా దోచుకుంటున్నారు మీరు. మీరు రెమెండేషన్ మీకు ముడత అయిపోతుందా? మాకేం అవసరం, మాకు టికెట్ల పెంపు గురించి అవసరం లేదు, ప్రొడ్యూసర్లు పోయి మాట్లాడుకోవాలంటే ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పండి. వాళ్ళు లేకపోతే అసలు మీకు తిండి పెట్టేటోళ్ళు ఎవరు? ప్రొడ్యూసర్ లేక వాళ్ళు ఇచ్చే భిక్ష పైనే కదా మీరు బతికేది. 100 కోట్లు, 200 కోట్లు ఏడికెళ్ళి ఇస్తుండ్రు. వాళ్ళకేం పుక్కట్లు వస్తలేవు కదా. ఆ లాస్ట్లో తీసుకుపోయడన్నా పెడితే గానీ, లేదా వాళ్ళు చేసిన బిజినెస్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి మీకు పెడతారు పైసలు. హీరోల మార్కెట్ నిర్మాతల భిక్ష. నిర్మాతల భిక్ష మీద బతికేదే హీరోలు. నిర్మాతలు లేకుంటే హీరోలంతా జీరోలే. నటులతో సినిమాలు దివాలా తీసిన నిర్మాతలు కొక్కోలలు. ఇంకోటి కూడా మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది. ఏది మన విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, మన సినిమాలు కూడా ఫ్లాప్ అయినాక ఇంటి ముందు ఆయన మన పైసలు ముట్టినే మంచిగా హ్యాపీగా ఉన్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరు పోయి ధర్నా చేసి ఇంటి ముందు మా పైసలు మాకు ఇవ్వండి అని రెస్పాండ్ అయ్యండి. అంటే ఎవరైనా మీకు వస్తే సరిపోతుందా? టికెట్ల రేట్ల కోసం ప్రొడ్యూసర్లు పోయి నిలబడాలి ఆడ. ఉం? టికెట్ల రేట్లు పెంచమని నిర్మాతలు వస్తే సరిపోతుందా? మరి హీరోలు ఏం చేస్తారు? ఇక వస్తారు, సెట్లకు వచ్చి కూర్చుంటే అయిపోతుందా మీది? ఉం? ఇక రాకండి మీరు. అవేంది మన ఈవెంట్స్ ఉంటాయి కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అవి ఆడికి కూడా రాకండి. మళ్ళీ వస్తే ఇట్లాంటి సంఘటనలు మొన్న అయింది కదా ఇన్సిడెంట్ ఒకటి, అట్లాంటివి అయినాయి అనుకోండి, మళ్ళీ పైసలు ఎవరు? మీరు మీ సొంత పైసలు మీకు తీయడానికి చేత కాదు మీకు. మళ్ళీ ఎవరు? ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రొడ్యూసర్ బాధపడతాడు కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసరే ఏడికెళ్ళో తీసుకొచ్చి పెడతారు పైసలు. ఆడ కూడా మీరేం సొంతంగా తీసి పెట్టారు. మీకు చేతులు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. పైసలు తీసి ఇవ్వాలంటే చేతులు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎవ్వరు కూడా. నిర్మాత లేనిదే సినిమా లేదు. సినిమా బతుకుతుందంటేనే నిర్మాత వల్ల. నిర్మాత లేనిదే పరిశ్రమ లేదు. హీరోలను తయారు చేసేదే నిర్మాత. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మిమ్మల్ని హీరోలను చేసేదే నిర్మాత. లేదా మీ సొంత పైసలు పెట్టుకొని మీరు చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఎట్లుంటుంది ఏందనేది. సినిమా టికెట్లు అమ్ముడు పోనప్పుడు, నెగిటివ్ టాక్ ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధ ఎట్లుంటుంది అనేది మీకు తెలుస్తుంది. సినిమాలలో కూడా చూస్తున్నాం కదా మనం. రవితేజ సినిమా ఉంటుండే కదా ఒకటి, నేనింతే అని. నేనింతే దాంట్లో కూడా చెప్తాడు ప్రొడ్యూసర్. సినిమా రిలీజ్ కాగానే ప్రొడ్యూసర్ అంటాడు వాళ్ళ చుట్టాలకు ఒకరికి ఫోన్ చేసి, సినిమా ఎట్లుందంటే నేను ఆన్లైన్లో రివ్యూ చూసిన,
బాలేదని చెప్పనంగానే వాళ్ళ బాధ ఎంత ఘోరంగా ఉంటది తెలుసా మీకు? హ్మ్. అదే అదే అంటున్నా కదా! సినిమాలో పనిచేసే యాక్టర్లు వీళ్ళందరికి ముడతాయి పైసలు మంచిగా. మళ్ళా మెయిన్ థింగ్ ఏందంటే హీరోలు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పైసలెళ్ళిపోతాయి. మళ్ళా ఈ సినిమాలో పనిచేసిన చిన్న కార్మికులు వీళ్ళందరూ ఉంటారు గదా! ఆళ్ళని దెబ్బతీస్తారు ఈళ్ళు. ఈళ్ళేమో కోట్లకు కోట్లు నొక్కేస్తారు హీరోలు వీళ్ళంతా. మళ్ళా వీళ్ళెప్పుడన్నా వాళ్ళ కింద కార్మికులను వాళ్ళందరిని పట్టించుకున్నారంటే లేదు. చూస్తున్నాం గదా! ఆల్రెడీ చిత్రపురిలో ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఇల్లులన్నీ దోచుకున్నారు. అట్లనే ఉంటది ఈళ్ళ కథ. మళ్ళా మాటలు మాట్లాడతారు మళ్ళా. మాకేమవసరం ప్రొడ్యూసర్‌లు పోయి లించాలాడ. మేము రాము హీరోలు మాకొక ప్రెస్టేజ్ ఉన్నది అది అని చెప్పి మాటలు మాట్లాడతారు ఈళ్ళు. అలా లేకపోతే మీ బతుకులే లేవు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా నిలబడాలంటే ఆస్తులు అమ్ముకునేది నిర్మాత. హీరోలకు మార్కెట్ ఏర్పాటు చేసేదే నిర్మాత. నిర్మాతలది పెట్టే చెయ్యి. హీరోలది అడుక్కునే చెయ్యి. అదే అంటున్నా గదా! ఒక సినిమా నిలబడాలంటే తన ఆస్తులను సంబంధించిన పైసలన్నీ తీసుకొచ్చి ఆడ పోస్తాడు. ఎన్ని ఇప్పుడు చూడండి. ఒకప్పుడేమో మంచిగా నెలలలో సినిమాలయిపోయేది. ఇప్పుడు సంవత్సరాలు, సంవత్సరాలు తీస్తుంది సినిమాలు. మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నారు పైసలు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి గదా! మన మీటింగ్‌లో గూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నాక ప్రొడ్యూసర్‌లందరూ గూడా చాలా ఫీల్ అయిపోయారు. ఇన్ని సినిమాలొస్తున్నాయి. ఆ పరిశ్రమకు అంత రెవెన్యూ వస్తుందంటే ఎవరి వల్ల? ప్రొడ్యూసర్‌ల వల్లనే గదా! మరి ఆ మాట ఎట్లా అన్నారు? నిర్మాతలది ఎప్పుడు గూడా పెట్టే చెయ్యే. హీరోలది ఎప్పుడు గూడా అడుక్కునే చెయ్యే. గుర్తుపెట్టుకోండి జర. అడుక్కు తినే హీరోల బతుకులకు అరుపులెందుకు? నటులను హీరోలను చేసేదే నిర్మాతలు. నటులను నమ్మి రూ. 4 పెట్టేదే నిర్మాత. నిర్మాత లేనిదే సినిమా లేదు. ఆ సినిమాలలో హీరోలు లేరు. అహంకారం తలకెక్కి నిర్మాతలు మా వల్లే బతుకుతున్నారనుకుంటున్నారు. ఇదే అంటున్నా గదా! హీరోలకు బాగా డబ్బు, కొంచెం ఫేమ్ రాంగానే అహంకారం ఎక్కిపోతుంది. రెస్పెక్ట్ ఇయ్యండి జర. సినిమా పరిశ్రమలో ఒక సినిమా బయటికి రావాలంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. హీరోలే తోపులేం గాదు. గుర్తుపెట్టుకోండి. మాట మాట్లాడేటప్పుడు ఎక్కడైనా గూడా. డబ్బు ఖర్చు చేసే నిర్మాతలంటే అంత లోకువా? ఆ! మళ్ళా ఇంకోటి అది చెప్తా. పవన్ కళ్యాణ్ గారు మీరు నిన్న ఒక మాట అన్నారు గదా! ఈవెంట్‌లో ఏది? టికెట్ రేట్లు పెంచడానికి మేమెందుకు పోవాలి? ప్రొడ్యూసర్‌లు పోవాలని అన్నారు గదా! మరి మీరు ఇంకొక ఈవెంట్‌లో గూడా ఒక మాట అన్నారు. ఏంటిది? 'వకీల్ సాబ్' సినిమా వల్ల మీకు రెమ్యునరేషన్ వచ్చినాక ఆ పైసలు తీసుకొచ్చి మీరు పార్టీలో పెట్టడం జరిగిందని చెప్పి మీరే గదా ఒప్పుకున్నది. మరి అట్లాంటప్పుడు ప్రొడ్యూసర్‌లను మీరు ఎట్లా నిలదీస్తారు? ఎట్లా ఆ మాట అంటది చెప్పండి? ఎంత తప్పది? ఇచ్చే పైసలతోనే గదా మీ అన్నీ నడిచేది. లేకపోతే మీకు ఇంత హోదాలు ఇవన్నీ ఏడికెళ్ళొస్తున్నాయి? ఇంత ఫేమ్ ఏడికెళ్ళొస్తుంది? అంతంత బడ్జెట్లు పెట్టి ఈళ్ళు సినిమా తీయడం వల్లనే గదా! పాన్ ఇండియాకు వరల్డ్‌కి దేశానికి మొత్తం, ప్రపంచానికి మొత్తం మీరు తెలిసేది. పాలకులంటే, ప్రభుత్వాలంటే సినిమా హీరోలకు వాళ్ళకు చులకననా? హీరోలు, పెద్ద హీరోలు గాని, చిన్న హీరోలు గానియండి ఎవరైనా గూడా మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎవ్వరు గూడా తోపులేం గాదీడ. హీరోలు గానియండి, ఎవరైనా సినిమా పరిశ్రమ వాళ్ళు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మనం ఏ మాటలు మాట్లాడితే అది ఎట్లా రిసీవ్ అయితుంది ఏందనేది ముందు ఆలోచించుకోండి కొంచెం.